ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. యలమంద గ్రామంలో లబ్దిదారులకు ముఖ్యమంత్రి పింఛన్లు స్వయంగా అందజేయనున్నారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు. అనంతరం కోటప్పకొండ త్రికోటేశ్వరుని దర్శించుకోనున్నారు సీఎం. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. మన్మోహన్ మృతి నేపథ్యంలో తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశంలో ఆయన సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి విపక్ష బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరులూదారని ప్రశంసించారు. 1991-96 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధిబాట పట్టించారని కొనియాడారు. మన్మోహన్ సింగ్ ప్రతి పదవికి వన్నె తెచ్చారన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ప్రతి బాధ్యతలో కఠిన నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. దేశ ఆర్థిక పరిస్థితులే కాదు, సామాజిక పరిస్థితులు అర్థం చేసుకుని అనేక చట్టాలు తెచ్చిన ఘనత మన్మోహన్ సింగ్ ఉందని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 90% ప్రాజెక్టులు టీడీపీ హయాంలో చేపట్టినవేనని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సమక్షంలో తెలుగు గంగ ప్రాజెక్టుపై ఒప్పందం జరిగిందని గుర్తు చేశారు. అప్పట్లో శ్రీశైలం నుంచి కెనాల్ ద్వారా తెలుగు గంగకు నీళ్లు ఇవ్వడానికి ఎన్టీఆర్ సిద్దమని చెప్పారు. నీటి లభ్యతను బట్టి కర్నూలు జిల్లా బనకచెర్ల రెగ్యులేటర్కు రోజుకు కనీసం 2 టీఎంసీలు తీసుకువెళ్లేలా చర్యలు తీసుకుంటామన్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతుందని అన్నారు. బనకచెర్ల నీటిని తీసుకువెళ్లగలిగితే నదుల అనుసంధానం పూర్తయినట్లేనని అన్నారు. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన రిజర్వాయర్ల అనుసంధానం పూర్తవుతుందని, దాంతో తెలుగు తల్లికి జలహారతి ఇచ్చినట్లేనని సీఎం పేర్కొన్నారు. ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలపై కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 2025 ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని మంత్రి అనగాని ప్రకటించారు. అయితే ఎలాంటి ప్రాంతాల్లో ఎంత ధరలు ఉండాలి, ఎక్కడ ధరలు తగ్గించాలి అనే అంశాల్లో స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు. దీనిపై జనవరి 15 లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి వివరించారు. భూమి రేట్లు పెరిగిన చోట మాత్రమే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయని స్పష్టం చేశారు. గరిష్టంగా 20% వరకు పెంపు ఉండొచ్చని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతిస్తున్నట్లు ఈ లేఖలో పేర్కొన్నారు. ప్రతి వారం ఏదైనా 2 రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం కోసం 2 లేఖలు, ప్రత్యేక దర్శనం కోసం 2 లేఖలను స్వీకరించనున్నట్లు అందులో తెలిపారు. సోమవారం నుంచి గురువారం వరకు ఏవైనా 2 రోజులు అనుమతిస్తామన్నారు. తెలంగాణ వాడైన పీవీ నరసింహరావు పట్ల సోనియా గాంధీ అమర్యాదగా ప్రవర్తించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సాధారణ నాయకుడికి దక్కిన గౌరవం కూడా మన తెలంగాణ బిడ్డ పీవీకి ఆనాడు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీవీ అంతిమ సంస్కారాలు ఢిల్లీలో జరపడానికి వీల్లేదని సోనియా నాడు హుకుం జారీ చేశారని మండిపడ్డారు. పీవీ నరసింహరావు భౌతిక కాయాన్ని హైదరాబాద్ కు పంపించారన్నారు. మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు అన్నారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన అల్లు అర్జున్ అరెస్ట్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. గోటితో పోయేదాన్ని గొడ్డెల వరకు తెచ్చారని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు అని కింది స్థాయి నుంచి ఎదిగారన్నారు. వైసీపీ విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదని అన్నారు. తెలంగాణలో బెనిఫిట్ షోలకు అవకాశం ఇచ్చారు. టికెట్ ధర పెంపునకు వెసులుబాటు కల్పించారన్నారు పవన్. అల్లు అర్జున్ విషయంలో తెర ముందు వెనుక ఏం జరిగిందో తనకు పూర్తిగా తెలియదన్నారు. చట్టం అందరికీ సమానమన్నారు. పోలీసులు భద్రత గురించే ఆలోచిస్తారన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలతో ముంచెత్తడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ తప్పుపట్టారు. ఆయనకు రేవంత్ లో ఏం మంచి కనిపించిందో అంటూ సెటైర్లు వేశారు. 6 గ్యారంటీల అమలు చేయనందుకు, మహిళలకు నెలకు 2500 ఇవ్వనందుకు రేవంత్ రెడ్డి నచ్చారేమో అంటూ చెప్పుకొచ్చారు. ఆయన
కేంద్ర ప్రభుత్వం నిధులు రాబట్టి రాష్ట్ర పోలీస్ శాఖ అభివృద్ధికి బాటలు వేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. పోలీసులకు తగిన వసతులు, శిక్షణా కేంద్రాల ఏర్పాటుపై చర్చలు జరిపినట్లు తెలిపారు. ఆక్టోపస్, సైబర్ సెక్యూరిటీ వంటి కీలక సంస్థలను నెలకొల్పేందుకు కృషి చేస్తామన్నారు ఆమె. ఇటీవలే వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కైక్లూరు నియోజకవర్గ నేత జయమంగళ వెంకటరమణ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి కూడా జనసేనలో చేరారు. వారికి పవన్ కళ్యాణ్ జనసేన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీకి తగిన విధంగా సేవలు అందించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్యనాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా భేటీ అయ్యారు. స్కిల్ యూనివర్సిటీ, ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ పై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. తెలంగాణలో 6 డేటా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. 6 డేటా సెంటర్లకు 32,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. డేటా సెంటర్ల పనులు 70% పూర్తయ్యాయని పేర్కొంది. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఏపీలో పారిశ్రామిక ఇంధన రంగాల్లో 1,82,000 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాటి ద్వారా 2,63,411 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఆయా సంస్థల ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం ఆమోదముద్ర వేసింది. రాష్ట్రానికి పెట్టుబడులతో వస్తున్న సంస్థలకు అవసరమైన భూములు, మౌలిక సదుపాయాలను వేగంగా కల్పించాలని సూచించారు. ఒప్పందం ప్రకారం నిర్దిష్ట సమయంలో ప్రాజెక్టులు పూర్తి చేసేలా పర్యవేక్షించాలని సీఎం తెలిపారు. మాజీ మంత్రి పేర్ని నాని రేషన్ బియ్యం మాయం కేసులో అరెస్టుల పర్వం షురూ అయింది. కేసులో సివిల్ సప్లై అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, మానస తేజతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం గోడౌన్ నుంచి మిస్ అయినట్టు తెలిపారు కోటిరెడ్డి. బియ్యం మిస్సింగ్ లో మానస తేజ విచారణ సమయంలోనే కోటిరెడ్డి పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రేషన్ బియ్యం కొనుగోలు చేసిన రైస్ మిల్ యజమాని, లారీ డ్రైవర్ను కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. వారికి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధకు కాస్త ఊరట లభించింది. ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కృష్ణా జిల్లా కోర్టు. ఈ కేసులో ఇరుపక్షాల వాదన విన్న కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం పేర్ని నాని భార్య జయసుధ అజ్ఞాతంలో ఉన్నారు. రేషన్ బియ్యం మాయం కేసులో ఆమె A1 గా ఉన్నారు. ఈ కేసులో A2 గా ఉన్న మానస తేజను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో 10 మంది ఐపీఎస్ల బదిలీ అయ్యారు. ఉట్నూరు ఏఎస్పీగా కాజల్, భువనగిరి ఏఎస్పీగా కనకాల రాహుల్ రెడ్డిని బదిలీ చేశారు. ఆసిఫాబాద్ అదనపు ఎస్పీగా చిత్తారంజన్, కామారెడ్డి అదనపు ఎస్పీగా చైతన్యరెడ్డి, జనగామ అదనపు ఎస్పీగా పండిత్ చేతన్ నితిన్, భద్రాచలం అదనపు ఎస్పీగా విక్రాంత్ కుమార్ సింగ్, కరీంనగర్ అదనపు ఎస్పీగా నాగెర్ల శుభం ప్రకాష్, నిర్మల్ అదనపు ఎస్పీగా రాజేష్ మీనా, దేవరకొండ అదనపు ఎస్పీగా మౌనికను బదిలీ చేశారు. ఇక ప్రస్తుతం దేవరకొండ అదనపు ఎస్పీగా పనిచేస్తున్న అంకిత్ కుమార్ ను డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులోని ఫైళ్ల దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు, అక్కడ సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసిన గౌతమ్ తేజ్ ను ఏపీసీఐడీ అరెస్ట్ చేసింది. పలమనేరులో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. యాదాద్రి జిల్లా నారాయణపురం మండలంలోని ఎస్సీ సంక్షేమ బాలుర హాస్టల్లో కలెక్టర్ హనుమంతరావు రాత్రి బస చేశారు. హాస్టల్ అంతా కలిగి తిరిగారు. విద్యార్థులకు అందుతున్న భోజనం, వస్తువుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం 15 మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. రాత్రి అక్కడే నిద్రపోయారు కలెక్టర్. భోజనం అందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కలెక్టర్. జగిత్యాల జిల్లా రంగరావుపేట శివార్లో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. చిరుత పాదాల అడుగులను స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పాదాల ముద్రలను ల్యాబ్కు పంపారు. చిరుత పులి అడుగుల దగ్గరే ఓ శునకం గాయాలతో చనిపోయింది. చిరుత పులి చంపేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిరుత సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఖమ్మం ముస్తఫానగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. రాజరాజేశ్వరి టెంట్ హౌస్ లో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతైంది. దీంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. రాత్రి 1 గంటకు అగ్ని ప్రమాదం జరగగా మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. సంవత్సరం ముగియనుంది. దీంతో ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్ కోసం ఏపీలో యువత తహతహలాడుతోంది. డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికోసం అంతా సిద్ధమవుతున్నారు. నో స్టాక్ బోర్డు లేకుండా మద్యం షాప్ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగానే డిపోల నుంచి భారీగా మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు ఏపీలో 75 రోజుల్లో 6,312 కోట్ల మద్యం తాగేశారు. ఇవాళ రేపు మద్యం అమ్మకాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇవాళ రాత్రి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా సైబరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి ఐటీ కారిడార్లోని ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఇవి మూసివేస్తున్నట్లు చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డుపై భారీ వాహనాలు, ఎయిర్పోర్టుకు వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపడతామన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా మెట్రో ప్రయాణ వేళల్లోనూ మార్పులు చేశారు. అర్ధరాత్రి 12:30 వరకు మెట్రో సర్వీసులను పొడిగిస్తూ ఎల్ఎన్టీ మెట్రో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఎల్ఎన్టీ మెట్రో ప్రకటించింది. ప్రతి కారిడార్లో చివరి మెట్రో స్టేషన్ నుంచి ఆఖరి సర్వీస్ అర్ధరాత్రి 12:30 బయలుదేరుతుందని తెలిపింది. భద్రాద్రి రామయ్య సన్నిధి వెలిగిపోతోంది. ముక్కోటి ఏకాదశి కోసం ముస్తాబైంది. వాటి నుంచి సాగే అధ్యయనోత్సవాల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భద్రాచలం దేవస్థానంలో మాత్రమే ప్రత్యేకంగా జరిగే విశ్వరూప సేవ జనవరి 26న నిర్వహించనున్నారు. మరోవైపు ముక్కోటి ఉత్సవాలలో ఈ రోజు నుంచి జనవరి 10 వరకు బేడా మండపంలో స్వామివారి నిత్య కళ్యాణాలు రద్దు చేయనున్నారు. న్యూ ఇయర్ వేడుకల వేళ హైదరాబాద్ శివారు ప్రాంతాలపై నిఘా పెట్టారు పోలీసులు. ముఖ్యంగా రిసార్ట్స్, ఫామ్ హౌస్లపై దృష్టి సారించారు. శివారు ప్రాంతాల్లోని రిసార్ట్లు, ఫామ్ హౌస్లలో సోదాలు నిర్వహించారు రాచకొండ పోలీసులు. ఈ తనిఖీలో రాచకొండ పోలీస్ కమిషనర్ స్వయంగా పాల్గొన్నారు. అనుమతులు లేకుండా న్యూ ఇయర్ ఈవెంట్స్ నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక పార్టీలో డ్రగ్స్ దొరికితే లైసెన్సులు కూడా రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకల కోసం అంతా రెడీ అవుతోంది. ఈ క్రమంలో మరోసారి డ్రగ్స్ మహమ్మారి వెలుగు చూసింది. న్యూ ఇయర్ వేడుకల కోసం క్వాక్ అరీనా అనే పబ్ డ్రగ్ పార్టీ అరేంజ్ చేసింది. గచ్చిబౌలి పరిధిలోని ఓ ఈవెంట్ లో డీజే పార్టీలో డ్రగ్స్ లభించాయి. పార్టీకి వచ్చిన 8 మందికి పాజిటివ్ వచ్చింది. తనిఖీల్లో 8 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ అయింది. నిందితులను గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు టీజీ న్యాబ్ పోలీసులు. అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మృతిపై ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. జిమ్మీ కార్టర్ గొప్ప రాజనీతిజ్ఞుడన్న ఆయన ప్రపంచ శాంతి, సామరస్యం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని గుర్తు చేశారు. భారత్, అమెరికా మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో కార్టర్ పాత్ర మరువలేనిదని స్పష్టం చేశారు. అగ్రరాజ్యానికి అధిపతిగా తనదైన ముద్ర వేశారన్న మోడీ ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులకు సానుభూతిని తెలియజేశారు. 1924 అక్టోబర్ 1న జన్మించిన కార్టర్ 1977, 81 మధ్యకాలంలో అమెరికాకి 39వ అధ్యక్షుడిగా పనిచేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వరాల జల్లు కురిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆప్ తిరిగి విజయం సాధిస్తే దేవాలయాల పూజారులు, గురుద్వారాల గ్రంథులకు నెలకు 18,000 వేతనాన్ని చెల్లిస్తామని ప్రకటించారు. పురోహితులు, గ్రంథులు మన మతపరమైన ఆచారాలకు సంరక్షకులుగా కొనసాగుతున్నారు. సమాజానికి నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. దురదృష్టవశాత్తు వారి ఆర్థిక శ్రేయస్సును ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. అందుకే తాము మళ్లీ అధికారంలోకి వస్తే నెల 18,000 జీతం చెల్లిస్తామన్నారు కేజ్రీవాల్. ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు ఆర్థిక సాయం చేయాలని ఆప్ నేత మనీష్ సిసోడియా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జంగ్పురా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న సిసోడియా ప్రజల మద్దతు కోరారు. ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ ద్వారా సాయం చేయాలని కోరారు. ప్రజల మద్దతుతో ఇన్నాళ్లు విజయం సాధించాలన్న ఆయన ఈసారి కూడా ప్రజల సహకారం కావాలని అన్నారు.